హాయ్ నమస్తే అందరికీ. ఈరోజు శుక్రవారం 23 తారీఖు ఆగస్టు. ఆక్విడ్ మార్కెట్లో చేపలు భారీగా తరలి వచ్చినాయి. ఎందుకంటే గత 4 రోజులుగా విపరీతమైన ఎండతో ఉండడంతో సడన్గా ఈరోజు వర్షం రావడంతో కొన్ని చెరువుల్లో డివో పడి చేపలన్నీ కూడా చచ్చిపోవడం జరిగింది. ఆ డివో పడ్డ చేపలన్నీ కూడా అలా మార్కెట్కి తరలి రావడంతో కొనేవారు ఎవరు లేరు. ఇవి చూస్తున్న చేపలు అయితే పాడేసిపోతానని చెప్పేసి అంటున్నారు. అది కనీసం 10 రూపాయలకు కూడా అడిగేవాళ్ళు లేరంట. ఈ ఆటోలో నా ముందే వెళ్తున్నాడు అతనే పడేసి వెళ్ళిపోవాలని చెప్పేసి అంటున్నాడు. చూసారుగా ఈ చేప వచ్చేసి కేజీ ఉంటుంది. ఇది కేజీ సైజు గడి చేపలు అన్నమాట. అదే కాకుండా రకరకాల చేపలు, అన్ని రకాల చేపలు కూడా ఈ రోజైతే మార్కెట్లో నిండిపోయిందని చెప్పుకోవచ్చు. అసలు ఎక్కడ కూడా ఖాళీ లేదు. కొన్న వాళ్ళు లేకపోవడంతో కేజీ ధర 20 రూపాయలు 30 రూపాయలతో పలుకుతుంది. చూసారుగా ఆక్విడ్ మొత్తం, ఈ మార్కెట్ మొత్తం నిండిపోయింది. ఏంటంటే ఉదయం కాకుండా సాయంత్రం 3 గంటలకల్లా వెళ్ళాను. మిత్రాన్ని చేసుకొచ్చిన రైతు ఏం చేయలేదు తెలియక పాపం కాళ్ళ పడేద్దాం అనుకున్నాడు. చేపలు చూడండి ఎలా ఉన్నాయో. వచ్చేప్పుడు కొనాలంటే కూడా దొరకవు చేపలు అయితే. ఏం చేయాలో తెలియని పరిస్థితి అనమాట. ఇప్పుడు కొనేవాళ్ళు లేరు మార్కెట్లో. అందుకని చెప్పేసి ఆ రైతు పడేసి వెళ్ళిపోతానన్నాడు. కనీసం ఎక్కడ ఏ మేత పెట్రోల్ కూడా తీసుకునే అవకాశం లేదు. ఎక్కడికక్కడికి నిండిపోయింది కాబట్టి ఎవరో తీసుకోవడం లేదు. కొద్దిగా గొప్ప వేసుకున్న వాళ్ళు ఎవరో బాగున్న చేపలు అయితే వేసుకుని వెళ్తున్నారు అనమాట. ఈ సంవత్సరంలో ఇది రెండోసారి అని చెప్పుకోవచ్చు. గతంలో కూడా అలాగే జరిగింది. అప్పుడు కేజీ 10 రూపాయలు మాత్రమే వెళ్ళింది. కూడా ఈ సంవత్సరం రైతుల పాలిట శాపమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరెక్ట్గా మంచి సైజులోకి వచ్చినప్పటికే ఇలా వాతావరణ మార్పుల్లో జరిగి చనిపోవడం అనేది చాలా బాధాకర విషయం. ఎందుకంటే లక్షల్లో పెట్టుబడులు ఉంటాయి కాబట్టి ఈ చేపలు వెళ్ళడం చాలా దారుణం అని చెప్పుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ మరో సరికొత్త చేపల వీడియోస్ మరియు కొత్త అప్డేట్తో మీ ముందంతా. ఈలోగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రేట్ ఎలాగనయా? రేట్ ఎలాగే 200 120